ఈరోజు ఏంటంటే పికో ఎలా చేయాలో చూద్దాం ఈ ఉషాజనం మిషన్లో. ఇంతకుముందు జిగ్జాగ్ అలాగే మిషన్ యొక్క డెమో చాలా డీటెయిల్గా చెప్పాను. ఛానల్లో ఒకసారి చూడండి. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఎలా వస్తాయో కూడా చాలా డీటెయిల్గా చెప్పాను ఈ సెలెక్టర్ నాబ్స్ని యూస్ చేసి. ఇప్పుడు ఏంటంటే 5 మినిట్స్లో పికో ఎలా చేసుకోవాలో చూద్దాం. పికో చేసుకోవాలంటే 2 సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఏంటంటే పికో చేసుకోవాలంటే పికో ఫూట్ అనేది కావాలండి. పికో ఫూట్ అనేది మనకి మిషన్తోనే ఇచ్చారు. 5 ఫూట్స్ ఇచ్చారు. పికో ఫూట్ని ఇక్కడ ఫూట్ని చేంజ్ చేసుకొని దీన్ని యూస్ చేసి పికో చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫూట్ని తీయాలంటే మనం ఇక్కడ బ్లాక్ది ఉంటుందని మిషన్ డెమోలో చెప్పాను. అది కాకుండా దీని వెనకాల ఒక నాచ్ ఉంటుంది, ఇక్కడ వైట్ది ఉంటుంది. దాన్ని ఇలా అంటే మనకి ఫూట్ అనేది కిందకు వచ్చేస్తుంది, ఇది రిమూవ్ అయిపోతుంది. ఈ వెనకాల ఈ నాచ్ ఉంది కదా, దీన్ని ఇలా అంటే మనకి ఫూట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ హోల్ ఉంది కదా, ఈ పికో ఫోట్ హోల్, ఈ పికో ఫోట్ ఈ ఇక్కడ కరెక్ట్గా హోల్కి ఎమర్జ్ అయ్యేలా చూసుకొని ఈ బ్లాక్ది ఇలా అంటే మనకి ఫూట్ అనేది ఫిట్ అయిపోతుంది. అంతేనండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 థ్రెడ్స్ని కూడా బ్యాక్ వేసేయండి. ఎప్పుడు కూడా నార్మల్ ఫూట్ని తీసి పికో ఫూట్ అనేది సెట్ చేసుకున్నాం ఫస్ట్ స్టెప్. సెకండ్ ఏం చేయాలంటే ఈ పికో కానీ జిగ్జాగ్ కానీ వర్క్ అవ్వాలంటే మనకి ఉషాజనంలో సి అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి సెలెక్టర్ డైల్లో. లేదు అంటే మనకి పికో అనేది వర్క్ అవ్వదు. ఓకేనా అండి? సి తీసుకోండి, కరెక్ట్గా సి తీసుకోండి ఖచ్చితంగా. లేదు అంటే మనకి వర్క్ అవ్వదు. ఇక్కడ లెంత్ ఎక్స్టెన్షన్ వచ్చేసి 2 to 3 మధ్యలో కానీ 2 దగ్గర కానీ పెట్టుకోండి. అంతేనండి. ఈ పికో చేయాలంటే ఈ సెట్టింగ్స్ చేసుకోవాలి. పికో ఫుట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ లెంత్ నాబ్, సెలెక్టర్ నాబ్ అనేవి మార్చుకోవాలి. అప్పుడు మనకి పికో చేసుకోవడానికి వర్క్ అయ్యిద్ది. ఇప్పుడు ఒక నార్మల్ చున్నీ మీద పికో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా చున్నీ ఉంటుంది కదా, ఈ చున్నీకి ఇలా ఉంటాయి కదా అనివన్వి, ఇవన్నీ కూడా రిమూవ్ చేసేయాలి మనం. ఫస్ట్ సిజర్తో కట్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని ఎడ్జెస్ అనేవి సరిగ్గా ఉంచుకోండి. అప్పుడు మాత్రమే పికో చేసుకోవాలి. లేదు అంటే కనుక మనకి సరిగ్గా రాదు పికో అనేది. కాబట్టి ఇవంతా కూడా క్లియర్గా కట్ చేసేసుకోండి. ఈ థ్రెడ్స్, ఈ లేసెస్ ఇవన్నీ వచ్చేస్తాయి కదా. పికో ఎందుకు చేస్తాం అసలు మనం? ఇలాంటివి రాకుండా, దారపోగులన్నీ ఊడకుండా మనం పికో చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఈ ఎడ్జెస్ అన్నిటిని తీసేసి తర్వాత మనం పికో చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు కట్ చేసేయండి. ఇప్పుడు మనకి నీట్గా ఉంటుంది. ఇలా ఎడ్జ్ అనేది క్లియర్గా చేసుకొని ఇప్పుడు మాత్రమే మనం పికో వేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇలా ఉంది కదా, ఫస్ట్ ఇలా క్లాత్ని మనం ఈ పాదం కిందకి ఇన్సర్ట్ చేసుకొని, ఇప్పుడైతే ఈ సెట్టింగ్స్ చేసేసుకున్నాం కదా, ఇలా ఇన్సర్ట్ చేసుకొని దాని తర్వాత మూవ్ చేసుకొని థ్రెడ్ ఇలా మనం లిఫ్ట్ చేయాలి. ఇలా లిఫ్ట్ చేస్తే కనుక మనకి ఈజీగా పికో అనేది జరుగుద్ది. చూడండి, మనం ఇలా పట్టుకొని థ్రెడ్ని వెనకాల ఇలా పట్టుకోండి. అప్పుడు మాత్రమే మనం వెనకాల కొంచెం లాగి పట్టుకోవాలి. అలా పట్టుకొని ముందర నుంచి ఇలా నుంచోబెట్టి ఇలా ఇస్తుంటే క్లాత్ అనేది మనకి పికో అనేది చాలా నీట్గా పడుతూ ఉంటుంది. చూడండి, మనం ఎక్కువ క్లాత్ ఇస్తే మనకు కొంచెం వైడ్గా వస్తుంది. అంతే, మనం పికో చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మిషన్ మీద. ఈ పికో ఫుట్ పెట్టుకోవాలి, 2 సెట్టింగ్స్ చేసుకోవాలి. అర్థమైంది కదా? జిగ్జాగ్ స్టిచ్ అనేది మనం తీసుకోవాలి. ఇలా వెనకాల క్లాత్ని పట్టుకోవాలి. ఇలా ఈ హోల్లోకి మనం ఇలా నుంచోబెట్టి కొంచెం ఇలా పట్టుకొని వెనకాల ఇలా పట్టుకోవాలి. ఇలా కొంచెం క్లాత్ అనేది నిలబెట్టాలి. అంతే, మనకి పికో అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, మనం ఇచ్చే క్లాత్ బట్టి, నేను చాలా సిల్క్ చున్నీ ఇచ్చాను కాబట్టి మీకు అలా కనపడుతుంది, కానీ శారీస్ వాటికి అయితే కనుక చాలా నీట్గా వస్తుంది పికో అనేది. లాంగ్ ఫ్రాక్స్కి, అంబ్రెల్లా ఫ్రాక్స్కి లాస్ట్లో పికో చేయించుకుంటే దాని లుక్ చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు కూడా ఇంతే, ఇలా పట్టుకోవాలి. కొంచెం వెనక్కి లాస్ట్లో రబ్ చేసుకోండి.
ఇదిగోండి చూడండి పికో ఎంత నీట్గా వచ్చిందో. ఏం లేదు, ఈ పికో ఫూట్లోకి ఇక్కడ ఉంది కదా ఈ రోల్ లాగా, ఈ రోల్లోకి మనం క్లాత్ని ఇలా నిలబెట్టి వెనకాల నుంచి ఇలా లాగి పట్టుకుంటే మనకి పికో అనేది చాలా నీట్గా వస్తుంది. ఓన్లీ 2 సెట్టింగ్స్ చేసుకోవాలి. సీలో పెట్టుకోవాలి, 2 to 3 లేదా 2 దగ్గర పెట్టుకోండి లెంత్ నాబ్. మనం థ్రెడ్ అవి నార్మల్గా ఎలా ఎక్కించుకుంటామో అలానే ఈ 2 థ్రెడ్స్ కూడా ఈ హోల్లోంచి తీసి ఇలా వెనక్కిచ్చి స్టార్ట్ చేసుకోవడమే. ఇంకా మనం పికో అనేది చాలా నీట్గా వస్తుంది. లాంగ్గా ఫస్ట్ ఈ సెట్టింగ్స్ చేసుకొని 2 సెట్టింగ్స్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు మనం పికో. చూసారు కదా, శారీకి అయితే ఇంకా నీట్గా చేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం క్లాత్ అనేది గట్టిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ క్లాత్ అయితే కొంచెం పల్చగా ఉంది కాబట్టి సిల్క్ కాబట్టి మీకు ఇలా కనపడుతుంది. ఎంత నీట్గా వచ్చిందో చూడండి పీకో. అటు ఇటు వెనకాల కొంచెం లాగి పట్టుకుంటే మనకి ఇంత నీట్గా కనపడుతుంది పీకో అనేది. చూడండి ఎంత నీట్గా కనపడుతుందో. కొంచెం వెనకాల లాగి పట్టుకుంటే మనకి నీట్గా కనపడుతుంది. ఫ్రంట్ కొంచెం ఇలా నిలబెట్టి పట్టుకుంటే మనకి ఈజీగా పికో అనేది నిమిషంలో చేసేసుకోవచ్చు ఈ ఉషా జనో మిషన్ మీద. అర్థమైంది కదా. మీకు కనుక వీడియో అర్థమైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తా ఉంటాను ఈ మిషన్ యూస్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.